Dare to dream big. At Sun, we make it reality. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న 53 ఎకరాలని శుభ్రం చేసి డెవలప్ చేయాలి. అదిగాక లాస్ట్ ప్రభుత్వం వలన చాలా ఇబ్బంది పడ్డారు. ఏది పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి లేక, కొన్ని వాళ్ళు లేక, వాళ్ళు లేక చదువులకి ఇబ్బంది పడి అదే లైఫ్ అస్తావస్తమైంది 5 సంవత్సరాలు. ఇది డెవలప్ అయితే తర్వాత దాన్ని బట్టి యువతలు కూడా ఇస్తారు. అంటే ఎవరు అని ఎవరు చెప్పరు. ఎందుకంటే ప్రభుత్వానికి అందరూ సానుకూలంగానే ఉంటారే కానీ నా సానుకూలత ఉన్నోళ్ళు కూడా ఉంటారు. ఎక్కడన్నా ఒకటి తప్పదు అది. కానీ ఇది ఇప్పుడు తీసుకున్నారనుకోండి, ఫస్ట్లోనే తీసుకుంటే ఫస్ట్లో ఇప్పుడు తీసుకున్నారనుకోండి దానికి రుణభారం ఎక్కువ అవుతుంది. మళ్ళీ వీళ్ళకి వీళ్ళకి సంవత్సరానికి కౌలేయాలంటే గవర్నమెంట్కి భారం పడుతుంది. సరే మధ్యలో తీసుకుందాం అనుకుంటే ప్రభుత్వ మళ్ళీ ఎన్నికలు వస్తాయి, 5 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి, 3 సంవత్సరాల మధ్యలో అనుకుంటారు వీళ్ళు. ఆ ఎన్నికల టైంలో మళ్ళీ ఇప్పటికే ఇబ్బంది పడ్డాము, రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చిద్దో అని సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇది సాలదు. ఇది 53 ఎకరాలు అనేది సాలదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, లేకపోతే ప్రతి ఒక్కదానికి ఏ సంస్థ పెట్టినా, ఏ ఎడ్యుకేషన్ పెట్టినా మినిమం 100 ఎకరాల నుంచి 500 ఎకరాలు అడుగుతారు. 100 ఎకరాలు అనేది కామను. అలా ఇచ్చుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలు రావాలి? దాన్ని బట్టి కూడా దీన్ని గవర్నమెంట్ ఎలా సాల్వ్ చేస్తూ చూస్తుంది వెయిట్ అండ్ సీ. డెవలప్మెంట్కి ఎవరు సహకరిస్తారే, అందరూ సహకరించేవాళ్ళే. కానీ ఇప్పుడు దానికి ఏమీ లేదు. ఇది డెవలప్ అయింది అనుకుంటాం. అన్నీ ఎప్పుడంచో ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటారు. డెవలపింగ్ అవుతూనే ఉంటుంది, డెవలప్డ్ కంట్రీ అవట్లా. ఇప్పుడు మళ్ళీ 43,000 ఎకరాల భూమి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. రాజధాని పనులు కోసుకుంటారు. మీరు ఇవ్వాలనుకుంటారా లేదా? ఇవ్వడానికి సమూహంగా ఉన్నారు. కానీ అక్కడ రాజధాని రైతులు డెవలప్ చేసినాక తీసుకోవటం బాగా ఉంటుందని అక్కడ రైతులు కానీ ఇక్కడ వాళ్ళు కానీ అనుకుంటున్నారు. మెయిన్ అది. అంటే ఒకవేళ ఇస్తే, ఇప్పుడు ఒకవేళ అది డెవలప్ కాకుండా ఇది ఇస్తే ఇది కూడా డెవలప్ అయింది అని ఆలోచన, చంద్రబాబు చేయగలడు అనే ఆలోచన, చేస్తాడనే నమ్మకం అది. ఇప్పుడు నెక్స్ట్ ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? జగన్ రావడం అనేది అసంభవం. జగన్ రాడు. ఇంకా 42 కేసులు ఇరుక్కొని ఉన్నాయని ఇంకేం వస్తాడు? రాడు. రానీరు కూడా అక్కడ ప్రజలు అందరూ తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఆయన ఒకవేళ జగన్ వచ్చినా రాకపోయినా ఈ రాజధాని ఒకవేళ వస్తే రాజధాని మార్చే అవకాశం ఏమైనా ఉందా? ఆయన ఇంకేం మారుతాడు? ఇక్కడే డెవలప్ అన్ని వస్తుంటే అంటే పోయినసారి కన్ఫర్మ్ చేసినాక మళ్ళీ 3 రాజధానులు చెప్పి కావచ్చు, ఆయన చెప్పొచ్చు. ఇంకా లేదు కదా, ముద్ర పడిపోతుంది కదా. కానీ 5 ఏళ్ళు ఈ అమరావతిని ఇట్లా వదిలేశాడు కదా. మళ్ళీ ఈసారి వస్తే జరిగిన పనులు కూడా ఆపేస్తారు. ఇంకా లేదమ్మా, ఇంకా లేదు. ఎక్కడికక్కడ పనులు అయిపోతున్నాయి. ఆయన కూడా కంపెనీలు కూడా ఎప్పుడప్పుడు బిగించుకొని అన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని ఇంకా మారుతానికి లేదు, ఇదేయటానికి లేదు. రైతులు ఇబ్బంది పడతారు. అయినా కూడా ఇస్తారు. ముమ్మరంగా ఒక 6 నెలల కాడి నుంచి పనులు బాగా కళ్ళ కట్టినట్టు ఆపడితే అంచనా వేస్తున్నాం. ఈ రోడ్లు ప్రభుత్వ కార్యాలయాలు అయిపోతే దాదాపుగా ఇక రాజధాని ఆకారం వచ్చినట్టే మేము పూర్తిగా నమ్మకం. రాజధాని మారదు అనే అవకాశం ఉండి ఆయన వచ్చినా మార్చే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఏంటంటే గతంలో ప్రభుత్వం కన్నా కూడా ఈ ప్రభుత్వం మాకు మంచిదే. ఏంటంటే మా పొలాలు ఉన్నాయి కాబట్టి మాకు ఎంతకంత పిల్లలు వాళ్ళు గట్టిగా మా చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి పని చేశాడు అని మేము అంచనాకు వచ్చాం. అంటే రాజధాని గ్రామాల్లో పోయినసారి ఆ 29 గ్రామాల్లో 5 ఏళ్ళు మళ్ళీ జగన్ రాబట్టి కొద్దిగా భూముల రేటు పోవటం, 3 రాజధానులు అంటాం. అయినా జగన్ వచ్చిన 3 రాజధానులు అనే పరిస్థితి ఏం లేదు. అయినా ఈ ప్రజలు మళ్ళీ అసలు రాజధాని లేదు, ఈ రాజధాని ఆకారం తెచ్చింది గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు ఆకారం తెచ్చిన తర్వాత గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు మీద నమ్ముతారని ఒక అంచనా వచ్చా. పైపెచ్చి జనసేన పొత్తు కూడా ఉంది. పైపెచ్చి కోట ప్రభుత్వం పైన మోడీ గారు ఉన్నారు. అందుకని ఈ 5 ఏళ్లలో దాదాపు పూర్తిగా 70% అయిద్దని ఒక అంచనాకు వచ్చాం. 70% అయినాక రాజధాని ఏ ముఖ్యమంత్రి మారినా కూడా ఎత్తేయడానికి అవకాశం ఉండదు. మాకు ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా మా బాధలో. ఎందుకంటే భవిష్యత్ తరాలకే మేము చెప్పుకుంటాం ఈ చంద్రబాబు నాయుడు మాకు రాజధాని అవకాశం కల్పించాలని ఒక ఆలోచన విధానం.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజధాని కోసం ఇక్కడ భూములు కావాలి అని చెప్పేసి అంటున్నారంట కదా, ఇవ్వాలనుకుంటున్నారా మీరు? చాలా మందికి ఇష్టం లేదు ఇవ్వటం. ఎందుకు? అదే డెవలప్ చేయలేదు, మళ్ళీ ఎట్టపోయి ఎట్లా ఉంటుందో, మళ్ళీ ఈ కూడా పిచ్చెట్లు పెరిగి అడుగు అలా ఇద్దామా అంటే ఇంతకుముందు జగన్ రావడం వల్ల జరగలేదు, ఇప్పుడు చంద్రబాబు వస్తే చేసి మళ్ళీ ఇది ఎవరు వస్తారు అంటే జగన్ వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం ఏం లేదు. ఎట్ట చెబుతావు? ఇప్పుడు జగన్ వస్తాడని అవకాశం లేదులే, కానీ ఏం జరుగుద్దో ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు దాకా పట్టింది తొలికి ఇచ్చిన వాళ్ళకి, మళ్ళీ ఇక్కడ ఇవ్వాలంటే రైతులు ఆలోచిస్తున్నారు. అంటే అది డెవలప్ అయిన తర్వాత అది డెవలప్ అయినాక ఇద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ అది డెవలప్ అవ్వకపోయినా ఈ భూములు అడిగితే ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? డెవలప్ కాకపోతే అది అయిన తర్వాతే. అదే అంటే ఇంతకు ముందు మేమే ఇస్తాం భూములు అని చెప్పేసి అన్నారు కదా, ఎవరు నలుగురు అన్నారమ్మా, అందరేం అలా టీడీపీలో నాయకులు నలుగురు అన్నారు. ఇప్పుడు మరి అందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే నారాయణ వాళ్ళు అందరూ వచ్చి అడిగితే మరి ఏమంటారో పెద్దగా ఇష్టం లేదు రైతులకు. ప్రభుత్వం మళ్ళీ భూములు అడుగుతుంది ఇక్కడ, ఏమంటారు? ఇవ్వాలనుకుంటున్నారా ఇవ్వద్దనుకుంటున్నారా? కొంతమంది అట్ట అనుకుంటారు, కొంతమంది ఇట్ట అనుకుంటారు. ఇప్పుడు మొత్తం ఒకేలాగా ఉంటారు కదా. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఇస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే కొంతమంది ఇవ్వాలనుకోవట్లేదు, దానికి కారణం ఏమై ఉంటుంది? అది వాళ్ళది, అలా మనకేం తెలిసింది. అది అంటే ఇంకోసారి జగన్ వస్తాడేమో, మళ్ళీ పనులు ఆగిపోతే వచ్చే అవకాశం అనేది ఉండదు.